ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. ఒక అమ్మాయికి వివాహమైన తరువాత ఆమె గృహిణి అవుతుంది. ఆ ఇంటికి గృహలక్ష్మి అవుతుంది. మెడలో మిలమిలా మెరిసే మంగళసూత్రం ఒక గొప్ప కొత్త హోదాని తెచ్చిపెడుతుంది. నిజంగా ఆ అమ్మాయిలో ఇంతకు మునుపు లేని కళలెన్నో వచ్చి చేరతాయి. చాలా హుందాతనంతో గంభీరంగా ఉంటుంది. అందరూ ఆ అమ్మాయిని గౌరవిస్తారు. ఈ క్రమంలో ఈ మంగళసూత్రాలను వివాహమైన తరువాత 16 రోజులలోపు అత్తింటివారు ముత్తైదువులను పిలిచి ఒక బంగారు గొలుసుకి ఈ నూలుతాడును అమర్చి ఈ అబ్బాయి కట్టినటువంటి ఈ మంగళసూత్రాన్ని ఒక క్రమంలో, ఒక పద్ధతిలో వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి పూసలు, సంపద పూస, మహాలక్ష్మి కాసు ఇటువంటివన్నీ వేసి వీలును బట్టి చక్కగా ముత్తైదువులతో కూర్పించి అంటే గుచ్చింపించి ఈ మంగళసూత్రాలను అమ్మాయి మెడలో ధరింపజేస్తారు. అప్పటి నుండి ఆ అమ్మాయి ఆ మంగళసూత్రాలను భద్రంగా చూసుకోవాలి. ఆ అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మంగళసూత్రాలను ఎప్పుడూ మెడలో నుండి బయటకు తీయకూడదు అమ్మాయి సాధారణంగా. అయితే ఈ కాలంలో కొంతమంది అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు దొంగ భయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ ప్రయాణాలలోనూ ఎప్పుడో ఒకప్పుడు తీస్తూ ఉంటారు. దానికి మనం ఏం చేయలేదు. ఆ సమయంలో ఏం చేయాలంటే ఆ అమ్మాయి ఆ మెడలో పసుపు కొమ్మును కట్టుకుని వెళ్ళడం మంచిది. అది కూడా సంప్రదాయంలో ఒక భాగమే కాబట్టి అలా చేయవచ్చు. అయితే ఈ మంగళసూత్రాలు అమ్మాయిలకైనా పెద్దవాళ్ళకైనా ఒక్కొక్కప్పుడు పెరిగిపోతూ ఉంటాయి అనుకోకుండా. అది మన నిర్లక్ష్యం అని మనం చెప్పకూడదు. ఎందుకంటే చెప్పలేం కదా, దేనికైనా తగిలి పెరిగిపోవచ్చు. ఒక్కొక్కప్పుడు మనం కొన్ని రోజులు ఆలస్యం చేస్తే నూలుతాడు పెరిగిపోవచ్చు. ఆ పెరిగిపోయే క్రమంలో మంగళవారమైనా శుక్రవారమైనా పెరిగితే చాలామంది భయపడుతూ ఉంటారు. ఇది మంగళవారం, ఇది శుక్రవారం. ఎందుకంటే సాధారణంగా మంగళసూత్రాలను మనం కూర్చుకునే క్రమంలో మంగళవారం, శుక్రవారం ఆ పని చెయ్యం మనం. మిగతా రోజుల్లో చేసుకుంటూ ఉండవచ్చు. కొంతమంది గురువారం కూడా ఆ పని చేయరు. లక్ష్మీవారం కదండి, ఈరోజు ఎలా చేస్తాం అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శనివారం, బుధవారం ఇలాంటి రోజులలో ఈ మంగళసూత్రాలను మామూలుగా కూర్చుకుంటూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు మంగళవారం, శుక్రవారం ఇవి పెరిగిపోయే సందర్భాలలో ఏం చేయాలని భయపడుతూ ఉంటారు. మంగళవారం కూర్చుకోకూడదు, తర్వాత శుక్రవారం కూర్చుకోకూడదు, ఇప్పుడు పెరిగిపోయా ఏం చేస్తాం అని భయపడుతూ ఉంటారు. అలా ఏమీ లేదు. ఆపద్ధర్మంగా అలా మంగళసూత్రాలు పెరిగిపోతే ఏ వారమైనా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే అది మన చేతులలో లేని విషయం. మానవులకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా పక్కన భగవంతుడు పెట్టే ఉంటాడు. కాబట్టి మనం ఆ పూసలన్నిటినీ ఒక చోట పేర్చుకొని వాటిని ఒక గిన్నెలో వేసుకొని ఆ రోజే మనం కూర్చుకొని మెడలో వేసుకోవచ్చు. కొంతమంది అమ్మాయిలకి ఎలా కూర్చుకోవాలో తెలియదు. తల్లి కానీ అత్తగారు కానీ కూర్చిస్తారు కదా, చిన్నవాళ్ళు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇచ్చేస్తే వీళ్ళు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఊరికి వచ్చినప్పుడు కానీ, వీళ్ళు వెళ్ళినప్పుడు కానీ, లేదా అత్తగారు పక్కనే ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, వెంటనే ఆవిడే కూర్చేసి ఇచ్చేస్తారు. కానీ అలా లేకుండా ఉండేటప్పుడు అమ్మాయిలకు కొంచెం ఇబ్బందే, భయపడుతూ ఉంటారు. అందువల్ల అమ్మాయిలు ఏం చేయాలంటే, ఇప్పుడు మార్కెట్లో మనకు పసుపు తాళ్ళు అమ్ముతూనే ఉన్నారు కదా, వాటిని 1 కానీ 2 కానీ తెచ్చి ఇంట్లో ఉంచుకొని ఇటువంటి అవసరాలు వచ్చేటప్పుడు ఆ తాడును తీసుకొని దానికి కొంత పసుపు రాసి ఈ సూత్రాలను కూర్చుకుంటూ ఉండవచ్చు. ఈ మంగళసూత్రాలు కూర్చుకునే క్రమంలో అత్తగారు ఎలా కూర్పించి ఇచ్చారో అదే క్రమాన్ని మనం పాటించుకుంటూ వెళ్ళాలి. మనం యూట్యూబ్ చూసి ఎలా కూర్చారా అని మళ్ళీ మనం ఆ ప్రయత్నం చేయకూడదు. సాధారణంగా మంగళసూత్రాలు ఎలా కూర్చుతామంటే, ఆ అబ్బాయి మంగళసూత్రం మెడలో కట్టిన తర్వాత అత్తగారు వాళ్ళు దానిలో మళ్ళీ కూర్పించేటప్పుడు కొన్ని పూసలను, సంపద పూస కూడా మంగళసూత్రం కట్టేటప్పుడే ఉంటుంది. ఒకవేళ లేకపోతే వీళ్ళు మళ్ళీ కొనైనా వేస్తూ ఉంటారు. మహాలక్ష్మి కాసు అవి మనం శ్రావణ మాసం చేసిన తర్వాత వస్తూ ఉంటుంది, అది కూడా వేసి కూర్పించి ఉంచుతారు. అందులో గ్రహశాంతుల కోసం, గ్రహ దోషాలు పోవడం కోసం కొంతమందికి ఉంటుంది ఆ సాంప్రదాయం. ముత్యాలను, పగడాలను వేస్తారు. కుజగ్రహ శాంతి కోసం పగడాలను, చంద్రగ్రహ శాంతి కోసం ముత్యాలను వేసి కూడా కూర్చుకుంటూ ఉంటారు. అది కూడా అత్తింటి వారి సాంప్రదాయాన్ని అనుసరించి మాత్రమే వేసుకోవాలి. మళ్ళీ మనంతట వాళ్ళే యూట్యూబ్ చూసో ఇంకెవరో చెప్పారనో మళ్ళీ మంగళసూత్రాలు తీసేటప్పుడు వాళ్ళు మార్కెట్ నుండి కొని తెచ్చి వేసుకోకూడదు. ప్రారంభంలో అత్తింటి వారు ఏ విధంగా మంగళసూత్రాలను మనకు కూర్చి ఇచ్చారో అదే విధానాన్ని జీవితాంతం పాటిస్తూ ఉండాలి. అప్పుడే మనపై సర్వమంగళాదేవి కృప ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.
దాన్ని అనుసరించే వెళ్ళాలి కానీ కొత్త కొత్తగా పోకడలకు పోయి మనం మళ్ళీ కొత్తగా అవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఈ మంగళవారం శుక్రవారం ఇవి పెరిగాయి అనుకోండి, భయపడకుండా ఈ తాడును తీసుకొని వచ్చి చక్కగా దానికి పసుపు రాసి, ఒకవేళ క్రమం తెలియలేదనుకోండి, పూసలు అవన్నీ చల్లాచెదురైపోతాయి కాబట్టి మళ్ళీ అవి కలెక్ట్ చేసుకొని ఉంచుకుంటారు కాబట్టి తెలియనప్పుడు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా కూర్చేసుకొని అప్పటికప్పుడు మెడలో వేసుకొని మళ్ళీ అత్తగారినో అమ్మనో ఫోన్ చేసి కనుక్కొని, లేదా అప్పటికప్పుడు ఫోన్ చేసి కనుక్కునే సౌలభ్యం కూడా ఉంటుంది కాబట్టి కనుక్కుని అయినా వెంటనే అలా కూర్చుకొని మెడలో హాయిగా వేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎవరికైనా కొంచెం భయము ఆందోళన ఏవైనా ఉంటే ఇవి గుచ్చుకుంటూ మెడలో వేసుకునేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ లేదా శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనేటటువంటి ఒక చిన్న శ్లోకాన్ని చదువుకుంటూ సర్వమంగళాదేవిని భర్తను తలుచుకుంటూ మెడలో వేసుకుంటే అసలు ఏ విధమైనటువంటి దోషాలు కలుగవు సరికదా, సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి అదేవిధంగా మంగళసూత్రాన్ని మెడలో వేసుకోవచ్చు, భయపడక్కర్లేదు. నిజానికి నేను మంగళసూత్రాలు ఏ విధంగా కూర్చుకోవాలి, ఎన్ని పూసలు వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ నేను చెప్పను. ఎందుకంటే మీకు అవన్నీ తెలుసు, ముందే వేసుకున్నారు. మళ్ళీ వాటి గురించి చెప్పాల్సినటువంటి పని ఇప్పుడు లేదు కాబట్టి భయము ఆందోళన చెందవద్దని చెప్పడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఈ వీడియో చేయడానికి కారణం కొంతమంది అడగడమే. ఒక్కొక్కప్పుడు ఇలా మంగళవారం అవుతుంది, శుక్రవారం అవుతుంది, చాలా సెంటిమెంట్స్ కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే సెంటిమెంట్ వేరు, మనకున్న నిజాలు వేరు. సెంటిమెంట్స్ అనేవి నిజంగా ఫాలో అవ్వకూడదు. ఆ సెంటిమెంట్ వల్ల వచ్చినటువంటి లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది మనకి. శాస్త్ర ప్రమాణంగా పురాణ ప్రమాణంగా ఏమున్నాయో లేదా మన పూర్వీకులు చెప్పినవి ఏమున్నాయో వాటినే పాటించాలి. ఎందుకంటే పూర్వీకులు కూడా ఏమి ఇష్టం వచ్చినట్టు పాటించరు. వాళ్ళ పెద్దలు చెప్పిన మాటలే వాళ్ళు పాటిస్తారు. అవి పరమ ప్రామాణికమైనటువంటివి కాబట్టి మన పెద్దలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పాటించడమే ఉత్తమమైనటువంటి విషయం నిజంగా. ఆ తరువాతే మనం మిగతా విషయాల జోలికి వెళ్ళాలి. పెద్దలను అనుసరించి వెళ్ళాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. ఇప్పుడు కొత్త కొత్తవి తీసుకోనక్కర్లేదు. ఉన్నవి ఉన్నట్లు పాటించగలిగితే జీవితం సుఖమయం అవుతుంది. లేనివి బోనివి తెచ్చుకొని అవి ఇవి తెచ్చుకొని ఆ తర్వాత అయ్యో ఈ పని చేయడం వల్ల నాకు కష్టం వచ్చింది అని బాధపడడం ఎందుకు? అదేం చేయనవసరం లేదు కదా. ఈ విధంగా ఈ మంగళసూత్రాలను అనుసరించి ఏమాత్రము భయపడకుండా మెడలో వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి అలా చెయ్యాలి. వీలుంటే మంగళసూత్రం గుచ్చుకునేటప్పుడు మీకు అవకాశం ఉండి సమయం ఉండి శ్రద్ధ కూడా దాని మీద ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకునేటప్పుడు ఒక తాడుకు పసుపు కొమ్ము కట్టుకొని మెడలో వేసుకొని కూర్చుకొని ఆ తర్వాత ఈ పసుపు కొమ్ముని తీసేసి మన మొక్కల్లో వేసేసి ఆ పైన మట్టి వేసేయచ్చు. అది అలా ఉండిపోతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి బెంగలు భయము ఆందోళన అవసరం లేదు అస్సలు. ఆ సమయంలో వారం వర్జ్యం చూడాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత చాలామంది గురువారం కూడా ఆ పని చెయ్యరు. అవసరం లేదమ్మా. మార్గశిర మాసంలో ఆ గురువారాలను మార్గశిర లక్ష్మీవారము అంటాము. అప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటిస్తాం కాబట్టి శ్రావణ శుక్రవారాల్లో ఎలాంటి నియమాలు పాటిస్తామో అలాంటి నియమాలే పాటిస్తాం కాబట్టి ఆ మార్గశిర లక్ష్మీవారం అయితే ఆ పనులు ఏవీ చేయకూడదు. కానీ మిగతా గురువారాల్లో పర్వాలేదు, చేయవచ్చు. మంగళవారం శుక్రవారం మాత్రమే చెయ్యం కాబట్టి అలా చెయ్యండి. ఈ మంగళసూత్రాలు పరమ పవిత్రమైనవి కాబట్టి ఒక స్త్రీ జీవితంలో ఈ మంగళసూత్రమే ఒక గొప్ప నగ నిజానికి. మిగతావన్నీ తర్వాత. ఒక నూలు తాడైన మెడలో ఉంటే ఆ స్త్రీ గొప్ప ధనవంతురాలు. కాబట్టి ఈ మంగళసూత్రాల విషయంలో ప్రతి స్త్రీ ప్రతి మహిళ అమ్మాయిలు ముఖ్యంగా చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, అటువంటి వాళ్ళందరూ కూడా శ్రద్ధ వహించండి. సమస్తమైనటువంటి కళ్యాణాలు మీ సొంతం చేసుకోండి. సకల శుభాలు మీ సొంతం చేసుకోండి. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.